డిశ్చార్జ్ పిటిషన్ మీద ఒక అవుట్కమ్ ఇచ్చి ఎస్ ఈ కేసుకి నీకు సంబంధం ఉంది, డిశ్చార్జ్ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నామని చెప్తే అప్పుడు దాని మీద మీరు ఏమైనా డిబేట్లు పెట్టండి, మాట్లాడడానికి ఒక ఎనసొంపుగా ఉంటుంది అవతలకి. అంతేకాని మీకు ఎవరికో నిద్ర లేచినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు సీజ్ అయ్యాట అని టాగోనింతలు పెట్టుకుని అలా జేడీ లక్ష్మీనారాయణ గారు మొదట్లో చెప్పినట్టు 1,00,000 కోట్లు అని చెప్పి లాస్ట్కి 1,440 కోట్లు తేల్చినట్టే ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో లేదు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వస్తున్నాయి? అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చింది కదా, అలా అంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ రాజకీయాలు చేయడమే తప్ప అసలు పనికొచ్చిన పని రాష్ట్రానికి ఏమైనా ఒక్కటి చేసి ఉద్ధరించి ఊళ్ళు వెళ్తే ఏదైనా చెప్పుకోవడానికి. రోజా గారు తిట్టారు, లేకపోతే అల్లాలు తిట్టారు, పోసాని కృష్ణమురళి గారు తిట్టాడు, ఇలాంటి పనికిమాలిన చేత తప్ప పనికొచ్చిన డిబేటబుల్ టాపిక్స్ రాష్ట్ర ప్రయోజనాలు ఈ విధంగా పరిరక్షించబడుతున్నాయి. ఏమనంటే 2019 నుంచి 24 వరకు పనికొచ్చి మాట్లాడరు, ఇప్పుడు మాట్లాడలేదనా మీ ఉద్దేశం? అంటే 2019 నుంచి 24 దాకా అయితే రాజధాని, దాని అడావుడి, అట్లీస్ట్ భూములు సేకరణ అలాంటి ఒక అచీవ్మెంట్స్ అనే కనబడ్డాయి. ఇప్పుడు ఈ రీసెంట్ 11 months టెన్యూర్లో అచీవ్మెంట్ ఒకటి చెప్పానండి, అదర్ దాన్ బ్లేమింగ్ జగన్మోహన్ రెడ్డి, అలో లక్ష్మణ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఏడ్చుకుంటూ తిరగడం తప్ప